హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మొన్న ఒలింపియాడ్ బుక్స్ చూపించాను కదా! సో, ఇంకా ఓన్లీ ఒలింపియాడ్స్ ఉంటాయా ఏంటా అని ఎవరో మెసేజ్ చేశారు. సో, ఇంకొక రకంవి కూడా చూపిస్తున్నాను. ఇవి ఆస్వాల్ బుక్స్ అన్నమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా, లేకపోతే చాలా వరకు చిన్నపిల్లలవి ఎర్లీ లెర్నింగ్ అని అన్ని బుక్స్ ఉంటాయి. సో, వీళ్ళది ఎన్‌సీఈఆర్‌టీ వర్క్ బుక్స్ అన్నమాట ఇవి. పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చదువులోని అనుకుంటే మనం రకరకాల బుక్స్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వల్ల ఆ మినిస్ట్రీ చేసిన బుక్స్ అన్నమాట. ఇందులో మనకి వర్క్ షీట్స్ ఉంటాయి. సో పిల్లలది ఎంతవరకు వచ్చు ఏంటి అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో ఈ బుక్స్లో మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్వి బుక్స్ దొరుకుతాయి. సో లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని చూడండి. ఓస్వాల్వి చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి మనం మన పిల్లలకి ఇచ్చుకుంటే బాగుంటుంది. సో జస్ట్ మీకు కొన్ని చూపిస్తున్నాను ఎలా ఉంటాయి అని. సో ఇలా వర్క్ షీట్స్ ఉంటాయి, వాళ్ళకి రాయడానికి స్పేస్ కూడా ఉంటుంది. సో వాళ్ళు మంచిగా అర్థం చేసుకొని టాపిక్ ఎంత వచ్చింది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ సిబిఎస్ఈ బుక్స్, ఒలింపియాడ్ బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో మీకు ఏదైనా అవసరం ఉంటే మీ పిల్లలకి ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటే చెక్ చేయండి. సో ఇలాగా వర్క్ షీట్స్ అన్నీ ఉంటాయి అండ్ బాగుంటుంది. ఈ ఎన్సీఆర్టీ అయితే మనకి బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, వర్క్ షీట్సే కాబట్టి. నార్మల్ ఈ ఒలింపియాడ్ బుక్స్ ఇవన్నీ అయితే మంచి బ్రైట్ కలర్స్ తోటి ఈజీ లాంగ్వేజ్ తోటి టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసి ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఇంకో టైటిల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఉంటుంది ఎన్సీఆర్టీలో. మనకి ఒలింపియాడ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఇంగ్లీష్ వర్క్ షీట్స్ అనమాట. ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారు? ఇంకా సమ్మర్ హాలిడేస్లో మీరు ఏమైనా తీసుకున్నారా బుక్స్ అనేది షేర్ చేయండి. మనకి అమెజాన్లో కూడా ఉన్నాయి ఈ ఓస్వాల్ బుక్స్. సో దాని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఒకసారి చెక్ చేయండి. మీ ఏజ్ వైజ్ అండ్ క్లాస్ వైజ్ కూడా మనకి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో లర్నింగ్ మేడ్ ఈజీ ఫ్రమ్ ఓస్వాల్ బుక్స్. సో అన్వికి కొంచెం ఇస్తున్నాను, కాసేపు కూర్చోవే బాబు అని చెప్పి. అది వీడియో తీస్తున్నాను అనగానే ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటుంది. ఏంటి అంటుందన్నమాట. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇంకేంటి కబుర్లు? చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు. బోల్డ్ అయిపోయి అవన్నీ ఏమేమయ్యాయి ఏంటి అనేది కొంచెం నింపాదిగా నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను. సో ఇలా వర్క్ షీట్స్ పిల్లలకి ఇంత టైంలోని కంప్లీట్ చెయ్యు అని చెప్తే వాళ్ళకి ఎంత వచ్చు ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఎలక్షన్స్కి అందరూ పని వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మనమే అన్ని పనులు చేసుకున్నాం అనమాట. ఈ వీడియో షూట్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడైతే వచ్చేసారు కానీ కొన్ని రోజులు అయ్యింది. బోల్డ్ జరిగాయి అన్నమాట. ఏంటి అనేది చెప్తాను మెల్లిగా, మీరు షాక్ అవుతారు కొంచెం. ఇక్కడ ఇల్లు అంతా తుడిచి తడిగుడ్డు పెట్టి సామాన్లన్నీ సర్దేసి వాష్ చేసి అన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా వీడు ఇంకేదో పడేస్తే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. రోజంతా ఇంచుమించు వీడు పడేయడం, నేను క్లీన్ చేయడం. ఆ సోఫా చూసారా ఎంత సంత ఉందో. సో అలాగా బోల్డ్ అంత సంత అవుతానే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను క్లీన్ చేస్తుంటే వీడు కూడా నాకు కూడా కావాలి అని చెప్పి దాన్ని ఆడుతున్నాడు. ఇంకా ఇప్పుడు వచ్చేస్తే నైట్ అయిపోయింది. సో నైట్ డిష్ వాషర్ వేసేసి దాని తర్వాత పడుకుని పోతున్నాను అనమాట. ఈ డిష్ వాషర్ వేసి కొంచెం కిచెన్ క్లీన్ చేసేస్తే బెటర్ కదా, అందుకని చెప్పి. డిష్ వాషర్ ఉంటే మాత్రం ఇలాగ ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా మనకి హ్యాండ్ ఇచ్చినప్పుడు, లేకపోతే మనమే చేసుకునే ఒప్పుకుంటే డిష్ వాషర్ మస్ట్ అనమాట. ఎంత నీట్గా క్లీన్ అవుతాయంటే మనకి ఇంకా అసలు ఇంకా చేత్తో చేయాలనిపించదు. అండ్ వాటర్ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. నార్మల్ మనం హ్యాండ్ వాష్ కన్నా డిష్ వాషర్లో చాలా తక్కువ చేస్తుంది అనమాట. సో ఇలాంటి చిన్నవన్నీ డిష్ వాషర్లో పెట్టేసుకోవాలి. దాని తర్వాత పెద్దవన్నీ మనం చేత్తో కడుక్కోవాలి. పెద్ద పెట్టేస్తే ఇంకా స్పేస్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. సో ఇది తీసుకుని ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిపోతున్నట్టుంది. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కనుక వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది మనమైతే రెగ్యులర్గా ఏమి యూస్ చేయము. ఇలాగా ఇంట్లో హౌస్ హెల్ప్ ఎవరైనా రాకపోయినా అండ్ చాలా ఎక్కువ సామాన్లు ఉన్నా కొంచెం ఇది యూస్ చేస్తాం అనమాట. దీనికి నార్మల్గా ఎప్పుడు ఈ ఫినిష్డ్ వస్తుంది కదా, ఫినిష్ ట్యాబ్లెట్స్ అవి వాడతాను. ఈసారి ఫినిష్ ట్యాబ్లెట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ట్యాబ్లెట్ కాకుండా మనం సాల్ట్ లోపల వేయాలి.
దీనికి కూడా ఖర్చే, కానీ ఖర్చు కాదు అని అసలు చెప్పలేము. అంటే ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తే ఇంక తర్వాత ఇంక ఖర్చే ఉండదు అనుకుంటే కాదు. దీనికి లోపల సాల్ట్ ఎయాలి, ఇక్కడ రిన్సైడ్ ఎయాలి, డిటర్జెంట్ ఎయాలి. లేదు అనుకుంటే సాల్ట్ ఎసేయాలి. దాని తర్వాత ఆ టాబ్లెట్ ఒకటొస్తది. అది పెట్టాలి. ఈ ఫినిష్ టాబ్లెట్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. సరే అని చెప్పి నేను అలా సెర్చ్ చేస్తూ ఉంటే మనకి బిగ్ బాస్కెట్ వాళ్ళది ఈ డిష్ వాష్ టాబ్లెట్స్ కనిపించాయి. అది కూడా చూపిస్తాను. అది కొంచెం తక్కువ రేట్ ఉన్నాయన్నమాట నార్మల్ ఫినిష్‌తో పోల్చుకుంటే. కానీ పనిచేస్తదా లేదా? తీసుకుందామా లేదా? అని చాలా ఆలోచించి సరే చూద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా ఏం వాడం కదా! ఎప్పుడో కదా! సో, పనిచేస్తుందా లేదా చూద్దాం అనుకోని ఇది తీసుకున్నాను. ఈ డిష్ వాషర్ టాబ్లెట్స్ బిగ్ బాస్కెట్ వాళ్ళది. చాలా బావుంది. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత బావుంటదని. సో, ఇది ఒక టాబ్లెట్ వస్తది. నార్మల్‌గా ఫినిష్‌దయితే మనకి రిన్సైడ్, దాని తర్వాత సాల్ట్, డిటర్జెంట్ 3 మనకి తెలుస్తాయి. ఆ ప్యాకెట్‌లోనే తెలుస్తాయి. బట్ ఇదేంటంటే ఈ డిటర్జెంట్ బార్ ఉంటది కదా! చిన్నది. సో, అలా ఉంది. చిన్న చాక్ పీస్ లాగా ఉంటది. సో, అదేమో అక్కడ పెట్టేసి నేను ఈ టాబ్లెట్స్ వాడడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మనకు రిన్సైడ్ ఎయ్యాల్సిన ప్లేస్‌లోని క్యాప్ ఒకటి ఇరిగిపోయింది. అందుకని ఈ టాబ్లెట్ యూజ్ చేస్తానన్నమాట. చాలా బావుంది. మీరెవరైనా యూజ్ చేయాలి, ఫినిషే వాడుతుంటే కనుక ఒకసారి ఇది ట్రై చేయొచ్చు. లైక్ నేను ఫినిష్‌నేమి బాగోదు అని చెప్పట్లే. కొంచెం రేట్ వైస్ చూసుకుంటే ఇది కొంచెం ఎఫర్డబుల్ పడుతుందనమాట. సో, ఇలా టాబ్లెట్ పెట్టేయాలి. దాని తర్వాత మూసేయాలి. మనకి 1 ½ అవర్ పడతది టైము. కానీ అంతసేపు పవర్ ఏం కన్జ్యూమ్ చేయదు నాకు తెలిసి. మధ్యలో సోకింగ్ ఉంటది. దాని తర్వాత అలాగా హాల్ట్స్ వస్తాయి కాబట్టి టైం అయితే మనకి 1 ½ అవర్ పడతది. అది ఫాస్ట్ అయితే. ఇంకా ఎక్కువ స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఎక్కువ కావాలి అనుకుంటే మనకి ఇంకా ఎక్కువ టైం పెంచుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటది. సో, 1 ఆర్ 30 మినిట్స్. అండ్ కిచెన్ పరిస్థితి చూసారా ఎలా ఉందో. దీన్ని ఇలా క్లీన్ చేద్దాం అనుకోగానే వీడు ఏడ్చాడు. ఇది వచ్చేస్తే నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ లేచి అప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో, చిన్న కిచెన్ అయితే కొంచెం సామాన్లు పడినా మనకి ఎంతో బీభత్సం అయిపోద్ది. అండ్ అస్సలు ఖాళీ ఉండదు. అండ్ ఈరోజు ఒక సింపుల్ రసం చేస్తున్నాను. ఇది మేమైతే నీలం చిగురు అంటామనమాట. దీనికి పేరు ఎందుకొచ్చిందో ఏంటో తెలీదు. నాకు తెలిసి ఏదో పేరు. అది అలా మాటల్లో అది నీలం చిగురు అయిపోయింది. సో, నార్మల్‌గా అయితే ఇది మునక్కాడలతో చేసే ఒక రసం లాంటిదనమాట. చాలా మైల్డ్ ఉంటది. ఎప్పుడైనా నోటికి ఏం తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇది చేస్తే బావుంటది. సో, రసంలాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిలేసి అందులో ఆవాలు, మినపప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు కాదు, ఎండుమిరపకాయలు అండ్ బోలెడన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బావుంటది. మునక్కాడలు మంచిగా దొరికినప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ఇదొకసారి ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా. సో, టేస్ట్ నచ్చుతది అని నేను చెప్పలేను కానీ, మేము చిన్నప్పటి నుంచి తింటున్నాం కాబట్టి మాకొక మంచి ఫీలింగ్ వస్తది దీంతో ఇది తింటే. తాలింపు పెట్టేసుకోవాలి. బోలెడన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. అండ్ మునక్కాడలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఇందులో వేసాను నెక్స్ట్ మునక్కాడలు, వంకాయ అండ్ టమాటో వేసాను. ఇంకా వెజిటబుల్స్ మనకి ఏవి తినాలనిపిస్తే అవి వేసుకోవచ్చన్నమాట. అండ్ అందులో సాల్ట్ ఏసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి. లాస్ట్‌కి చిన్నొడియాలు అంటాం కదా! మినపొడియాలు అవి వేసుకుంటే సరిపోతుంది అంతే. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తది. బట్ బావుంటుంది. అండ్ చాలా మైల్డ్‌గా కూడా ఉంటది. ఎందుకంటే స్పైసెస్ ఏమి ఎయట్లేదు కదా మనం అందుకు. దీంట్లో వెల్లుల్లే మంచి ఫ్లేవర్ ఇస్తదనమాట. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకొని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బావుంటుంది. అండ్ ఇందులో వాటర్ ఏసేద్దాం. సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుందాం. అండ్ ఇంకా లాస్ట్‌లో చిన్నొడియాలు ఏసేస్తే అయిపోతుంది. ఇది శ్రీకాకుళం సైడ్, తర్వాత అలా ఒరిస్సా సైడ్ వెళ్తే ఈ డిష్ తెలుస్తది. ఇంకా మనకి ఇలా ఇటువైపు వచ్చేస్తే ఇంకా అంత తెలీదనమాట ఈ రెసిపీ. అండ్ బెండకాయలు కూడా ఏసుకోవచ్చు. అలా మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఏసుకుంటే బావుంటుంది. సాల్ట్ సరిపోయిందా లేదో చూద్దాం ఇప్పుడు.
సో ఈ మినప చిన్నొడియాలు అంటాం మేము. ఈ మినపొడియాలు ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి వేసిన ఒక 5-6 మినిట్స్ మనం బాయిల్ చేసాం అనుకోండి, అవి డబుల్ ఇన్ సైజ్ అవుతాయి అండ్ అవి బాయిల్ అయిపోతాయి. సో తర్వాత తీసుకొని వేడి అన్నంలో వేసుకొని తినేస్తే చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. తర్వాత కొంచెం ఈ డెసికేటెడ్ కోకోనట్ ఉంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసి ఈ లడ్డూల్లా చేశాను. ఈ మధ్యన అక్క నేను మాట్లాడుకొని రకరకాల లడ్డూలు అన్ని చేయాలి అనుకొని మాట్లాడుకుంటున్నాం. తర్వాత మేము మాట్లాడుకోకుండానే సేమ్ రెసిపీస్ చేసుకుంటున్నాం అనమాట. తర్వాత నెయ్యి చేశాను కదా, పూసలాగా వచ్చిందని చెప్పాను కదా. సో ఈరోజు చూపిస్తున్నా. చల్లగా అయిన తర్వాత ఇంత బ్యూటిఫుల్గా ఉంది. అయిపోయింది కూడా ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ చేసే టైంకి. సో దీంతో మంచి మంచి వంటలు చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో ఈసారి నెయ్యి వేస్తే కంపల్సరీగా తమలపాకు వేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది టెక్స్చర్లోని. సో మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర మీరు చూసుంటారు ఒక వైరల్ రీల్ ఒకటి. సో చేపల పులుసు, గోదావరి చేపల పులుసు అని ఒకరు పెట్టారనమాట కొత్తగా, ఒక షాప్ లాంటిది, కర్రీ పాయింట్ లాంటిది. సో అక్కడి నుంచి మేము తీసుకొచ్చాము ఇవి బొమ్మిడాలు. తర్వాత ఇదేదో ఒక గాండ్రు కప్పు ఏదో, అది ఇంకొక నెత్తళ్ళు ఫ్రై. ఆ షాప్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లాంచింగ్ ఆఫర్ అని చెప్పి అన్నం ఇంకా ఫిష్ కర్రీ ఫ్రీగా ఇచ్చారు. ఎంత రష్ అంటే ఆ వైరల్ అయింది కదా రీల్. మీరు ఎవరైనా చూసారా ఆ రీల్ అనేది చెప్పండి. సో అక్కడ నుంచి ఏంటా అంతా ఉంది టేస్ట్ అని చెప్పి మేము తెచ్చుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. కొంచెం స్పైసీ ఉంది కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, నేను వాషింగ్ మిషన్ ఉంది కదా అదేమో ఇటువైపు బాల్కనీలకి షిఫ్ట్ చేపిస్తున్నాను అన్నమాట. అందుకని అక్కడ ట్యాప్ మార్చి మనకి వాషింగ్ మిషన్ ఇన్లెట్ ఉంటుంది కదా అది పెట్టడానికి కోసం అని చెప్పి ఇక్కడ జాయింట్ ఏదైతే ఉందో అది మారుస్తున్నారు. సో వాషింగ్ మిషన్ ఇటు తెప్పించేస్తున్నాను. అందుకు అక్కడ అస్సలు కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట. సామాన్లు ఎక్కువ ఉన్నప్పుడు హౌస్ హెల్ప్ తనకి నించొని కడగడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని అటువైపు కడగడానికి అండ్ అక్కడ కొంచెం స్పేస్ రావడం కోసం అని చెప్పి ఈ బాల్కనీ అలాగా ఖాళీగానే ఉంది కదా, అందుకని వాషింగ్ మిషన్ అటు నుంచి ఇటు తీసుకొచ్చేస్తున్నాం. సో అదొకటి మన ఇంట్లో మారిన ప్లేస్ మారిందన్నమాట. అలా చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. దీని తర్వాత కూడా చాలా జరిగాయి. అవన్నీ షేర్ చేస్తాను. నాకు వీడియో ఎడిట్ చేయడానికి అన్నిటికీ కుదరట్లేదు అన్నమాట. అండ్ అంతే, చెప్తా ఏం జరిగింది ఏంటి అనేది. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.